వావ్ రూమ్ అదిరిపోయింది. నువ్వు వచ్చేయండిరా. గడేస్తున్నావేంటి? ఎవరైనా పిలుస్తా. సుధీరు, నందు. ఈ సమయంలో వాళ్ళెందుకు బాబా? వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. ఇంతసేపటి నుంచి ఓడ్చుకున్నా, ప్లీజ్ ఇక నా వల్ల కాదు. రే నువ్వు నా సొక్క బాగుందని చెప్పి నన్ను ఇక్కడ మీద కన్నేసినప్పుడు అనుకున్నాను రా నువ్వు పెద్ద తేడాగడవని. ప్లీజ్ బాబా, నువ్వు ఏమన్నా అనుకో, ఈ విషయం మాత్రం మన ఇద్దరి మధ్య ఉండాలి. చెప్పేస్తా. ఉండాలి, చూపిస్తా. చెప్పేస్తా. చూద్దు గాని ప్లీజ్ చెప్పొద్దు. ఇలా ఎక్కేస్తే చెప్పేస్తా. నువ్వు ఏమన్నా అనుకో, ఇన్నాళ్ళ నుంచి దాచుకొని తిరుగుతున్నా, ఇక నా వల్ల కాదు. ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది, మైండ్ బ్లాంక్ అయిపోతుంది, గుచ్చేస్తుంది, ఇక తీసేస్తా. చొక్కా నేను కదా తీయాలి. నువ్వేంద్రా తీసేది నా బొచ్చ పంగా. ఆర్ని విగ్గు. మరి చెప్పడానికి ఎందుకంత సిగ్గు? లేదు బాసు, నా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఇలానే తెలుసు. దాని ముందర బిల్డప్ కోసం ఇలా విగ్గెట్టుకొని తిరిగా. రేపు సూసైడ్ చేసుకున్నప్పుడు నా విగ్గు లేకుండా ఫోటో చూసిందనుకో ఎవరో అనుకుంటుంది, అప్పుడు నా చా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకనే ఈ విగ్గు. నీ దగ్గర సావుతులు అట్లా చాలా ఉన్నాయి గానీ ముందు స్నానం చేసి రారా బాబా. దగ్గరికి వస్తుంటే ఎలక్స్ వచ్చిన కంపు. బాయా నువ్వు కూడా వస్తావు స్నానానికి? ఒక ఎలక్ కాదు 56 ఎలకలు చచ్చిన కంపు వస్తుంది. అమ్మా అయ్యో అయ్యా అమ్మా పులుసు అయిపోయిందిరా. Hello, good morning. Morning. Okay, morning. Come, let's have tiffin, na? మాకు ఇంకా రాత్రి తిన్నది అరగలేదు. ఫుల్ గా గ్యాస్ ఫామ్ అయిపోయింది. నువ్వు తినే. జీడిపప్పు ఉప్మా మీ ఇష్టం. డోంట్ మిస్ ఇట్. బావా కన్నీర్ పప్పు అనుకుంటా బావా, అందరిని కలిపి ఒకేసారి చంపేద్దాం. మరే వస్తున్నారా? నేను రానా? లేదు లేదు తల్లి, నీకెందుకమ్మా అంత శ్రమ, నువ్వు పద మేము వస్తాం. ఓకే కమ్. ఇప్పుడు ఏం చేద్దాం బావా, వెళ్దామా? ఏంటి సంగతి? నేను చెప్తా రండి, పెద్ద దగ్గరికి వెళ్దాం. ముందే నా మాట నుండి ఇలా ఏడ్చేవాళ్ళు కాదు కదా, రండి. ఇప్పుడే చెప్పేది చెప్తాను పద. పెద్ద దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరకొచ్చాం. అవునులే. ముందు ఆ అమ్మాయికి పట్టిన దయ్యాన్ని వదిలించడానికి ప్రయత్నించండి. ఎందుకు? మేమే ఈ ప్లేస్ వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. పిచ్చదవా, దాన్ని తీసుకొని సిటీకి వెళ్తే కింగ్ కాంగ్ లీవ్స్ పార్ట్ 2 చూపిస్తుంది. చూడు బాబు, ఎవరికైనా ఒకసారి దెయ్యం పట్టింది అంటే దాని కోరిక తీరే వరకు అది వాళ్ళను వదిలిపెట్టదు. ముందు ఆ దెయ్యం దారి మరలించండి, ఆ తరువాత మీరు దారి మళ్ళండి. దెయ్యం ఆ అమ్మాయిని వదలకుండా ఈ ఫామ్ హౌస్ ను దాటే మీరు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళలేరు. అంటే ఇన్కమింగ్ మన ఇష్టం అనమాట, అవుట్ గోయింగ్ ఆ దెయ్యం పర్మిషన్ కావాలా? ఏంటి పెద్దయినా, ఏంటి నువ్వు అనేది? అసలు ఆ దెయ్యానికి ఏది ఇష్టమో కనుక్కొని ఆ పని చేయండి. కోరిక తీరగానే ఆవహించిన గాలి ఆ గాలిలో కలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఆ దయ్యం కోరిక తీర్చాలి అంతేనా? ఏం తీర్చుకుంటావో తార్చుకుంటావో నీ ఇష్టం, అయినా కోరికలు తీర్చడంలో నీకు నువ్వే సాటి బాసు. కావాలంటే ఈ బ్రోకర్ కి బాల్గాడ్ హెల్ప్ తీసుకో. రే బొచ్చు కుక్క, పెద్ద చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. ఏముంది? ఇలాగే మా ఊళ్ళో రజనీ అనే అమ్మాయికి దెయ్యం పడితే చివరికి దాని చివరి కోరిక ఏంటో తెలుసుకుని తీర్చాం. అప్పుడు దెయ్యం దెబ్బ దొబ్బేసింది. మీరు నాతో నేను చెప్తాను ఏం చేయాలి. థ్యాంక్ యూ పెద్ద. దెయ్యానికి నాటకాలంటే ఇష్టం అన్నమాట. అందులోకి ద్రౌపది వస్త్రపారణం. మా పార్వతక్క అదే కదా, నాకు వదిలేయండి. ఈ రోజు రాత్రికి అద్భుతమైన నాట్య కళా మండలిని దింపుతా, దేని ఫుల్ సాటిస్ఫై చేస్తా. ఈ దెబ్బతో దెయ్యం నవ్వుకోవాలా, దెయ్యం ఫుల్ ఖుషి అవ్వాలా. జాగ్రత్త రా సైదులు, తేడా వస్తే పాప తాట తీస్తుందమ్మా. యాడరా ద్రౌపది ఏడా? ఓరి అసమర్థుడా, నా రాజాజ్ఞను నెరవేర్చుటకు చేతగాక చేతులుప్పుకుంటూ వచ్చితివిరా. ఏమిరా నీ వల్ల రాజ్యానికి ఉపయోగం? కుంభాలు తినడం, ఎల్లి రావడం. ఓ దుర్యోధన, ఎక్కువ ఆగేసి ఎక్కువ అలసిపోకుండా కూకును ఆకేసుకోవా. అదిగో అందాల రాశి ద్రౌపది విచ్చేయుచున్నది. పంచాలి పంచభద్రక. ఏమే చిక్కి సెల్లివైపోయినావు, కనీసం భోజనం కూడా పెట్టడం లేదా ఈ పంచ పాండవులు నీకు? అందాల రాశిని చూచుట సరిగాని వారి చెంత నీవెందుకేచట, నేటి నుండి మా చెంత ఒకలారి 100 తుపాకి పేలుతూనే ఉంటాయి. ద్రౌపది నాది, మీరు ఆమెను పొగుడుట మాకు మిక్కిలి వెగటిగా ఉన్నది. ఒరి దుర్యోధన దుశ్శాసనులారా, పాండవ పట్టపు మనిషిని పట్టుకుట సిగ్గుగా లేదురా? మా సోదరుడు శనికావేశములో
ఆటలో పోటీ పడి తామోడి మమ్మోడించుటే కాక మా నోటికాడ కూడు తీసేసినాడే. సోదరా భీమసేన, నీవు మాకు దొబ్బులు పెట్టుచున్నావు, అది గమనింపుడు. అసలే మనకు తడిసి మోపుడైనది. yes you are right భీమసేన. నువ్వు అలా వటవృక్షము కిందకి పోయి గద పిసుక్కుని కూర్చునుము. we are the winners, you are the losers, don't come in my way. ఆడితో మాట్లాడరా, నువ్వు చీరలాగు కురిపించి నీ ప్రేమ ఎవడొస్తాడు నేను చూసుకుంటా. ధర్మనిలయమైన ఈ కురుసభలో నిస్సహాయరాలైన ఒక ఆడది ఈ అన్యాయానికి బలి కావాల్సిందేనా? అవును, కావలసిందే. దుర్మరాంగుల అత్యాచారాలను ఆపేవాడే లేడా? నోరు ముయ్ ద్రౌపది, నోటుకొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. నిన్ను ఇక్కడే వివస్త్రణ చేసి కన్నుల పండుగ చేసుకునేదా. ఈ ఎవడొడ్డొస్తాడో చూసేదా. ఆయన వచ్చి ఆపేస్తాడని ఈ నాటకంలో యాస లేకుండా చేసేసినానే. ఆడు రాడు. నువ్వెక్కడున్నావేంటి? ద్రౌపది కొట్టకూడదు, మా పాపం. ఈ చేతులతోనే కదరా చీర లాగింది. నన్ను వదిలే. ఈ చేతులతోనే కదా నేను కాదు, దుశ్శాసనుడు. నన్ను వదిలే. ఇంకోసారి చీర లాగితే కనీసం చీర వైపు కన్నెత్తి కూడా చూడ. అమ్మా, అన్నం పెట్టక చేతులు కూడా రావట్లేదు. అమ్మా, వదిలేసినట్టుందండి. ఆ యాలకిరిగండి రేవిట్టేసింది, మనల్ని బాగానే వదిలేసింది. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నా కారం కాలిపోయి నాటకం అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. మరి మిగిలిన వాళ్ళంతా ఏరి? 1 నిమిట్. అబ్బా, అమ్మో, అయిపోయి అమ్మా, పారిపోయారా? పార్వతి, మిగిలిన నాటకం మా రూమ్ లో వేద్దాం, ఓకేనా? సంథింగ్ ఇస్ రాంగ్. హల్లెలూయా. పరలోకమున ఉన్న ప్రభువా, నీ యొక్క బిడ్డ ఈ గిరిని చూడుము. రాజాతి రాజమైన నీవు నీ యొక్క దయార్థ హృదయంతో మేము చేసిన తప్పులన్నింటి క్షమించి ఈ యొక్క రాత్రి మమ్మల్ని ఆశీర్వదింపుడు. ఈ పాడు శరీరమును వదులుటకు నిశ్చయించుకుంటే తండ్రి, మేము కూడా పరలోకంలో చేరి నీ యందు సేద తీర్చుకున్నట్టుకు మాకు అవకాశం కల్పించుడు. మరియు నీ కృపచే మా ఆత్మలు శాంతింపచేయడు. మా మరణములు ప్రశాంతముగా జరగవలననే మమ్మల్ని ఆశీర్వదించుము తండ్రి. ఒరే ఎర్రినా జులపాలం, మా మరణం గురించి కాదురా, నీ మరణం గురించి అడుగు ప్రభుని. మళ్ళీ ఏమైందిరా? లేకపోతే రా, 3 రోజుల తర్వాత అందరూ చస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి ఒకరి మీద ఒకరి పడి ఆటలాడుకుంటారా? అసలు మీరు చస్తారా చావర్రా? డోంట్ వరీ బ్రదర్, ఎవరు చచ్చినా చావకపోయినా చావులో నీకు నేను తోడుంటా. గిరి, ఎవరి మాటలు నమ్మకి. ఇక్కడ అందరూ అలాగే అంటారు. మనం చచ్చిపోదాం. నీ ఇష్టం, ఎప్పుడో చెప్పు. నందు, అది కాదు. నువ్వేం చెప్పుకు. ఐవ్ డిసైడెడ్. అసలు నేను మీకు చెప్పకుండానే చచ్చిపోదాం అనుకున్నాను. గెట్ రెడీ గిరి. రాత్రి 12 గంటలకు పరలోక ప్రయాణముకు సిద్ధంగా ఉన్నాము తండ్రి. బెర్తలు కన్ఫర్మ్ చేయడు. ఇప్పుడు ఈసారి నీ చమ్మకలేం జరగవు. నువ్వు అన్ని మూసుకొని ఈసారి మాతో చస్తానంటే చావు, లేదంటే మా చావులు చూసి నువ్వే చస్తావు. నీ మళ్ళీ పోస్ట్ పోన్ చేద్దాం. ఒరే, వాళ్ళిద్దరి మధ్య ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతున్నట్లుంది. చూస్తా ఉండ, ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత గట్టిగా అంటించేస్తా. ఒక్కసారి ఐస్ క్రీమ్ నోట్లో పెడితే బయటికి తీలేని చూడు, అలాగన్నమాట. నీ పెండాకుల్లో ఉంది నీ పోలిక. ఎర్రి బాగులో నాకే అర్థం కాదా, ఇంకా వాళ్ళనే కలుపుతావురా? నీకు అర్థం కాదులే, ఎర్రి బాగులోడు కదా. అలా తీసుకో. ఒకసారి రండి ప్లీజ్ సార్. ఇతనేంటిలా? ఏంట్రా పిలిచావు? సార్ నన్ను నమ్మండి, ఇక్కడ దెయ్యం ఉంది, మిమ్మల్ని చంపేస్తుంది. రాత్రి నా కల్లారా చూశాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఈ గెటప్ ఏంట్రా? నా ఒరిజినల్ గెటప్ ఇదే సార్. మిమ్మల్ని భయపెట్టి ఈ ఫామ్ హౌస్ నుంచి తరిమేయడానికే అలా చేశాను. అబ్బా, మమ్మల్ని భయపెట్టకొచ్చి నువ్వు భయపడిపోయావు అనమాట. ఇంతకీ దెయ్యం ఎవర్రా? మీ ఫ్రెండు, అదిగో ఆ అమ్మాయి.
అలా నవ్వకండి సార్. రాత్రి మిమ్మల్ని భయపెట్టడానికి మా పార్వతక్క జూనియర్ ఆర్టిస్ట్ దెయ్యం గెటప్ లో తీసుకొచ్చా. ఏట్రా ఇదొక్కాను అర్ధరాత్రి కొంచెం ఓపిక చేసుకో. దీపం వెనకెట్టావేట్రా? ముందెట్టు, ఎవరు చూపిస్తాడు? దారి బాగా చేశానక్క. ఏడుసో రాళ్ళు గుచ్చేసి వస్తున్నాయి. కానీ నిజమైన దెయ్యాన్ని అలా కిటికీలోంచి చూసి దడుచుకొని అక్క మంచం ఎక్కేసింది. రాత్రి నీ దెయ్యం నాటకం వర్కౌట్ అవ్వలేదని చెప్పి పొద్దున్నే మమ్మల్ని పంపించేటికి ఇదో ట్రైలర్ అన్నమాట. నో వేరా, మా దారి రహదారి ఎల్గడిపిక్కో. మీ కర్మ. అమ్మో నేను జంపు. వాడు గోలేంట్రా? నందుని దెయ్యం అంటున్నాడు. ఓయ్ నందు, నువ్వే దెయ్యం అంట. అవును, నేను దెయ్యానే. ఓయ్, నీకేమైంది? నువ్వెందుకు భయపడుతున్నావు?